హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ గులాబీలు అండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. చాలా క్రిస్పీగా టేస్టీగా కుదురుతాయి. ఇలా కలర్ఫుల్గా చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బీట్రూట్ ఒకటి తీసుకొని పై చెక్క అంతా తీసేసుకొని ఇలా రెండుగా కట్ చేసుకొని సగం ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేశాక దీనిలోకి 1 కప్పు వాటర్ పోసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు స్ట్రైనర్లో ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా జ్యూస్ అంతా కప్పులోకి దిగేలా ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకొని చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నె తీసుకొని మళ్ళీ ఇంకొక కప్పు మైదా పిండి వేసుకోవాలి. వేసుకొని 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని ఇలా వేసుకొని కలుపుకోవాలి. నాకు 1 కప్పు జ్యూస్ వచ్చింది కాబట్టి అదే సరిపోయిందండి పిండి మొత్తంలోకి. ఇలా కలుపుకొని చపాతీ పిండిలా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పది నిమిషాల తర్వాత ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇప్పుడు చపాతీలా మనం చేసుకోవాలండి. ఇలా చపాతీలా చేసుకొని ఒక చాక్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఆయిల్ కొంచెం వేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇలా వేలుతో చిన్నగా రోల్ చేసుకోవాలి. చేసుకొని అన్నీ అదే పద్ధతిలో చేసుకొని మొత్తం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అన్నీ అలాగే చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు బీట్రూట్ జ్యూస్ కలిపిన పిండిని కూడా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముక్కలుగా కట్ చేసుకొని ఇలా రౌండ్గా చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇవి కూడా చపాతీలాగా చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని చేసుకుంటే ఈజీగా కట్ చేసుకోవడానికి వస్తాయి. ఇలా చపాతీలాగా చేసుకొని మళ్ళీ అలాగే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఆయిల్ రాసుకొని రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇలా రౌండ్గా చుట్టుకొని దీని చుట్టూ మనం ముందుగా రోల్ చేసిన వేరే పిండిని కూడా ఇలా చుట్టుకుంటే గులాబీలాగే ఉంటుందండి. ఇలా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రుచి కూడా చాలా బాగుంటుంది. అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చుట్టుకోండి. ఇలా అన్నీ చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టుకొని దీనిలోకి ఒక్కొక్కటిగా వేసుకొని
ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక పక్క వేగాక రెండో పక్కకి టర్న్ చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇంకొకటి వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దీనిలోకి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని గంటితో మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి 2 యాలకులు దంచుకొని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ గంటితో బాగా మిక్స్ చేసుకోవాలి. దగ్గరే ఉండి ఇలా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది. ఇలా వస్తే సరిపోతుంది. జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇక స్టవ్ ఆపేసుకొని దించేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గులాబీల మీద పోసుకోవాలండి పాకాన్ని. ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి. వేసుకొని పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ గులాబీలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.